హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చా. డేటా షేర్ అంటే ఏటో చాలామందికి అర్థం కావడం లేదు. చాలామంది ఏటనుకుంటున్నారంటే ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి ఫైల్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడమే డేటా షేర్ అనేసి అనుకుంటున్నారు. అది మా టీం యొక్క మెయిన్ మోటో ఏంటంటే, డేటా షేర్ అంటే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకుని ఉంటారు. అంటే వాళ్ళు రోజుకి 2 GB అనేది రీఛార్జ్ చేస్తారు. కానీ వాళ్ళు 2 GB వాడలేరు. డైలీ 600 ఆర్ 700 MB మాత్రమే వాడగలరు. మిగిలిపోయిన డేటా అనేది వేస్ట్గా పోతుంది కదా. మనం ఆ డేటానే ఒక 1400 నుంచి 1300 MB అనుకుందాం. ఆ 1400 నుంచి 1300 MBని వాళ్ళ ఫోన్ నుంచి, అంటే వాళ్ళ సిమ్ కార్డ్ నుంచి ఇంకొక సిమ్ కార్డ్కి, మొబైల్ టు మొబైల్ త్రూఅవుట్ ఓటీపీ ద్వారా పాస్ చేయాలని చెప్పి మేము ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టాం. ఇంకా మా టీం కూడా టెలికాం కమ్యూనికేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు కూడా ఏంటంటున్నారంటే, మీరు అలా చేస్తారు ఏంటండి, వాళ్ళు మాకు కస్టమర్స్ తగ్గిపోతారు అనేసి చెప్పి అంటున్నారు. లేని వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా ఫోన్లోనే రీఛార్జ్ లేదు, నాకు ఒక 100 MB కావాలి. ఇంకో ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల నాకు అక్కడ పని అవుతుంది రీఛార్జ్ లేకుండా. ఇలా మా యొక్క డేటా షేర్ అప్లికేషన్ ఎవరెవరికి కావాలో కామెంట్ చేయండి. కామెంట్లో డేటా షేర్ అని చెప్పి కామెంట్ చేయండి.